లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మీ వలె నేను కూడా ఈ వాక్య ధ్యానాలు చేస్తున్నప్పుడు ఎంతో ఆనందిస్తున్నాను. దేవుని యందు, దేవుని వాక్యమునందు నిజంగా ఎంతో ఆశీర్వదించబడుతున్నానని నా భావన. ఎందుకంటే ఈ కీర్తనలు ధ్యానం చేస్తున్నప్పుడు వినువారికి మాత్రమే కాకుండా చెప్పువారికి కూడా ఇదొక సందేశం. కాబట్టి ఈ కీర్తనల పరంపరలో 24 కీర్తనలు ముగించుకొని 25వ కీర్తనలోనికి మనం వచ్చాం. మరి పరిచయ వాక్కులను నిన్నటి దినం మనం ధ్యానం చేసాం. ఒకవేళ ఎవరైనా నిన్న వినకపోతే నిన్నటిది కూడా వినండి. ఎందుకంటే 25వ కీర్తన యొక్క పరిచయాన్ని నేను నిన్నటి దినం తెలియచేశాను. రండి, 25వ కీర్తన నుండి మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన శుభవర్తమానాలను బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా నీ లేఖన సారాంశాన్ని మా జీవితాలకు అనుగ్రహించి అన్వయింపచేస్తూ అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. 25వ కీర్తన దావీదు వ్రాసిన కీర్తన. ఈ కీర్తనలోని క్లాసిఫికేషన్ నిన్నటి దినం నేను చెప్పాను. ఈ కీర్తనలో 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి: ప్రార్థన, ధ్యానం. ప్రార్థన దేవునితో మనం సంభాషించేది, ధ్యానం అనగా దేవుని వాక్య ధ్యానం, ఆయన మనతో మాట్లాడేది లేదా మనకు జవాబునిచ్చేది. కాబట్టి ఈ 2 విశ్వాస జీవితములు 2 పాదములు లాంటివి. 2 పాదములు కలిసి ప్రయాణం చేస్తేనే గమ్యం చేరగలం. ఒక పాదం ఒకవైపు, మరొక పాదం మరొక వైపు ప్రయాణం చేయదు. కాబట్టి దేవునితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. ఈ క్రమంలో ఈ క్లాసిఫికేషన్లో నేను చెప్పిన రీతిగా మొదటి 7 వచనాలు ప్రార్థన, 8, 10 వచనాలు ధ్యానం, 11వ వచనం తిరిగి ప్రార్థన, 12, 15 వచనాలు ధ్యానం, 16 నుంచి 22 వరకు ఉన్న వాక్య భాగము ప్రార్థన. ప్రార్థనతో ప్రారంభించాడు, ధ్యానంతో కొనసాగాడు, ప్రార్థనతో ముగించాడు భక్తుడు. సో ఈ క్రమంలో విశ్వాసిగా ఏం చేయాలన్న ఈ 2 అంశాల నేపథ్యంలో మొదటిగా మనకు కనిపించేది ప్రార్థన. మొదటి 7 వచనాలు మనకు ప్రార్థన కనబడుతుంది. సో ఫస్ట్ వర్స్ గమనిస్తే, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. 2వ వచనం కూడా చదివితే, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఈ ఫస్ట్ వర్స్, ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే, ఐఎమ్ లిఫ్టింగ్ మై స్పిరిట్ అంటు యూ. నా ఆత్మను నీ దృష్టికి, నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. ఐఎమ్ లిఫ్టింగ్ మై స్పిరిట్ టువర్డ్స్ యూ. నీ వైపునకు నేను ఎత్తుకొని ఉన్నాను. సో చాలాసార్లు నేను చెప్పాను, ఒకటి సిలువ సమయంలో ఆ చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తల వంచి తన ప్రాణమును విడిచెను. సో ఆయన ఆ సిలువ కార్యాన్ని మన కొరకు జరిగించి ఆ విజయాన్ని సాధించిన సమయంలో తాను ఎందు నిమిత్తం పంపబడ్డాడో ఆ కార్యాన్ని నెరవేర్చిన తర్వాత తండ్రికి తన ఆత్మను అప్పగించాడు, ప్రాణాన్ని విడిచిపెట్టాడు. సో ఆత్మ అప్పగించబడేది అనగా తిరిగి తండ్రి యొద్దకు చేర్చబడేది. కాబట్టి ఈ భక్తుడు ఈ వాక్య భాగంలో ఏమంటున్నాడు, తండ్రి దేవా యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను అనగా ఐఎమ్ సబ్మిటింగ్, ఇన్ అదర్ వర్డ్స్ ఐఎమ్ సబ్మిటింగ్ మై స్పిరిట్ అంటు యూ, లుకింగ్ ఎట్ యూ, నీ వైపు చూచి.
అనగా నా ఆత్మకు భౌతిక సంబంధమైన ఆశలు కానీ ఆశయాలు కానీ లేకపోతే భౌతిక సంబంధమైన ఆకర్షణలు కానీ నా ఆత్మకు అంటవు. నా ప్రాణము ఆకర్షిస్తుందేమో, నా ప్రాణము ఆశపడుతుందేమో, కానీ ఆత్మ నీవు అనుగ్రహించింది, నీ చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత నా ఆత్మను నీకు అప్పగిస్తాను. సో ఐ సరెండర్ మై స్పిరిట్ అంటు యూ అనే ఈ మాట, అనగా లిఫ్టింగ్, ఎత్తుకొనిచున్నాను. సో ఈ లిఫ్టింగ్ అనే ఈ భావనలో మరొక మాట కూడా వస్తుంది, ట్రస్టింగ్ అనే మాట కూడా వస్తుంది, నమ్మకం. ఆ సెకండ్ స్టేట్మెంట్లో అదే నమ్మకము కనబడుతుంది. అనగా ప్రార్థనలో ఆత్మ అనగానే మన హృదయము, లేకపోతే మన మనస్సు, మన ధ్యాస, మన ధ్యానం యావత్తు కూడా దేవుని వైపుకు మరల్చబడాలి. సో వెనెవర్ వి ప్రే, ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకు జవాబు రావాలంటే మన ఆత్మ, మన మనస్సు, మన హృదయము సమస్తము దేవుని వైపుకు కేంద్రీకృతం కావాలి. లగ్నం చేయాలి దేవుని మీద. వెనెవర్ యు ప్రే. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటామండి. ప్రార్థన చేయమని చెప్పడం లేదు. విశ్వాసిగా, క్రైస్తవులముగా ప్రార్థన అనేది ఒక అలవాటు అయిపోయింది. బహిరంగంగా చేయడానికి కొంతమంది ఇబ్బంది పడ్డప్పటికీ కూడా వ్యక్తిగతంగా చాలామంది ప్రార్థన చేస్తుంటారు. కానీ ఆ ప్రార్థన కొనసాగుతున్నప్పుడు కొన్నిసార్లు మన మనస్సు ధ్యాస అక్కడ ఉండదు. వి గో ఎల్స్వేర్. ఏదో పెదవుల నుంచి కంఠోపాఠంగా ప్రార్థన చేస్తుంటాం తప్ప ఎవరి గురించి ప్రార్థన చేస్తుంటామో ఆ వ్యక్తి గురించి, ఆ అంశం గురించి స్పష్టత ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చర్చిలో ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, విజ్ఞాపనలో ఒక 10 మంది పేర్లు చెప్తాం, 10 మంది గురించి నువ్వు ప్రార్థన చేస్తుంటావు. సో వెనెవర్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సర్టన్ పర్సన్, ఆయన ఎక్కడున్నాడో ఆయన్ని నువ్వు చూడగలగాలి. అప్పుడు నీ ధ్యాస ఎక్కడ ఉంటుందంటే, ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తిని నువ్వు చూడగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. ఆ వ్యక్తి సమస్యను నువ్వు చూడగలగాలి. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సఫరింగ్ ఆర్ ద పెయిన్. నీకు ధ్యాస ఉంది అంటే నువ్వు ఆ వ్యక్తిని ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు. అలాగే నీ గురించి, నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, యూ మస్ట్ ఏబుల్ టు సీ దెమ్ వైల్ యు ఆర్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థించే సమయంలో. కాబట్టి నా ఆత్మను ఎత్తుకొనిచున్నారు అంటే, ఆ ఆత్మ అనగానే హృదయము, లేకపోతే ఆలోచనలు, మనస్సు సమస్తము దేవుని వైపుకు కేంద్రీకృతం చేసి, లగ్నం చేసి ప్రార్థన చేయాలి. కేవలం పెదవులు మాత్రమే కాదండి. సో అందుకే నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొనిచున్నానంటే, నేను నీతో ప్రార్థన చేస్తున్నప్పుడు, నీతో సంభాషిస్తున్నప్పుడు నాకేం కనిపించవు, నాకేం వినిపించవు, నువ్వే. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ప్రార్థన సమయంలో ఎందుకు కళ్ళు మూయాలంటే, యు నీడ్ టు షట్ ద డోర్ ఫర్ ద వరల్డ్ అండ్ యు నీడ్ టు ఓపెన్ ద డోర్ ఫర్ ద వర్డ్. ఈ కళ్ళు మూసుకుంటే ప్రపంచం కనిపించదు. కాబట్టి ప్రపంచానికి కళ్ళు మూసుకుని ప్రభువుకు కళ్ళు తెరువు. అందుకని నీ హృదయాన్ని తెరవాలి. బయటికి భౌతిక ప్రపంచం కనిపించకుండా కళ్ళు మూసుకుని ప్రభువును మాత్రమే చూడగలిగే నీ హృదయ ద్వారాన్ని తెరవాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్ వెనెవర్ వి ప్రే. ఎందుకు మనకు ప్రార్థనలకు ఇమీడియట్గా జవాబు రావడం లేదంటే ఒక కారణం అదే. వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రే విత్ ఎ కాన్సన్ట్రేషన్. ఏమి అడుగుతున్నామో దాని పట్ల అవగాహన మనకే లేకపోతే ఒకసారి ఆలోచించండి. ప్రభువా, ప్రార్థనలో మన హృదయాన్ని ఎత్తి పట్టుకోవాలి. 86వ కీర్తన కూడా చూడండి. కేవలం హృదయమేనా అంటే 86వ కీర్తన 4వ వచనం, 86:4. ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుకొనుచున్నాను, నీ సేవకు నీ ప్రాణము సంతోషింపచేయము.
ఆత్మను మాత్రమే కాదండి, ప్రాణమును కూడా దేవుని వైపుకు ఎత్తుకోవాలి. అప్పగించే ఆత్మ మాత్రమే కాదు, విడిచిపెట్టే ప్రాణాన్ని కూడా. ఎందుకంటే ఆ ప్రాణము భౌతిక సంబంధమైన ఆశల వలయములో బంధించబడింది. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. కాబట్టి ఈ భౌతిక అనుభవాల మధ్య బంధించబడిన ప్రాణం కూడా భౌతిక ఆకర్షణ నుంచి విడిపించబడి దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. ఎందుకంటే ఈ ప్రాణము ఏం చేస్తుందంటే దేవునికి మనకు మధ్య ఒక ఆలోచనకు అడ్డుకట్ట వేస్తుంది. మనసును కేంద్రీకృతం చేసి దేవునితో ప్రార్థించటానికి ఈ ప్రాణంలోని ఆశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దేవుని మీద లగ్నం చేయకుండా ఈ ప్రాణం మీద లగ్నం చేయడానికి అవకాశం కలిగిస్తుంది. ఒక మాటలు చెప్తానండి, బాధపడొద్దు. మనం భోంచేసేటప్పుడు చాలాసార్లు ప్రార్థన చేస్తాం. నేను కూడా ప్రార్థన చేస్తాను. సో చక్కని ఆహార పదార్థాలు, మంచి మంచి సువాసన కలిగిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి అక్కడ వడ్డించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అనుకుందాం, మనకు బాగా ఇష్టమైన బిర్యానీ. ఆ ఆహార పదార్థాలన్నీ అక్కడ పెట్టిన తర్వాత లెట్స్ ప్రే అంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఆ ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తున్నామా, మొక్కుబడిగా చేస్తున్నామా? నేను ఎవరిని ప్రశ్నించడం లేదండి, వాస్తవాన్ని ఒప్పుకుందామని. అలాగే విందు వినోదాలే మాత్రం మన వ్యక్తిగత ప్రార్థనలు కూడా ప్లేట్ పెట్టుకుని కళ్ళు మూసుకుంటాం, 2 మాటలు మాట్లాడతాం. కానీ ఆ మాటలు అందులోని పదాలు ఏవి కూడా దొర్లుకుంటూ పోతాయి తప్ప భావన ఉండదు. ఒప్పుకుందామా? ఏమో మీ మట్టుకు మీరు ఇంకా బాగా చేస్తున్నారేమో, నేను మాత్రం ఒప్పుకుంటానండి. చాలాసార్లు అలా చేసిన, చాలాసార్లు అధిక శాతం అలా చేసిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ప్రాణము కూడా ఎత్తుకోవాలి అనగా, ప్రాణము కూడా ఇతర ఆశల వలయంలో చిక్కుకొనికుండా అందులోంచి బయటికి వచ్చి నా హృదయము దేవుని వైపుకు ఎత్తబడాలి, నా ప్రాణము కూడా దేవుని వైపు ఎత్తబడాలి. సో ఆశలు కూడా దేవుని వైపు ఆశ కలిగి ఉండాలి. నా ప్రాణము దేవుని కొరకు ఆశ కలిగింది, తృష్ణ కొనింది అనే భావనలోనికి రావాలి. అలాంగ్ విత్ దాంతో పాటుగా ఒకసారి ఇర్మియా వ్రాసినటువంటి విలాప వాక్యాలు చూద్దాం. ఇర్మియా భక్తుడు విలపించిన విలాపాన్ని ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 41. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మను క్షమించలేదు. కోపము ధరించుకున్న వాడవే నీవు మమ్మను తరుముచున్నావు, దయతలసక మమ్మను చంపుచున్నావు. ఇవన్నీ కూడా ఇర్మియా ఆ చెరకు వెళ్ళే వారి గురించి చేసిన ఆ ప్రార్థనలో దేవుడు ఇర్మియా చేసిన విలాపాలు. సో ఈ విలాపాలు ఒక మాట ఏంటంటే, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులు కూడా ఎత్తుకుందాము. హి వాజ్ ఇన్వైటింగ్. నీ హృదయం మాత్రమే కాదు, నీ ఆత్మ మాత్రమే కాదు, నీ తలంపులు మాత్రమే కాదు, నీ ప్రాణం మాత్రమే కాదు, నీ చేతులు కూడా అనగా నీ శరీరం కూడా, నీ దేహము కూడా ఇట్ మస్ట్ బి లిఫ్టెడ్. సో ప్రార్థనకు జవాబు రావాలంటే నీ ఆత్మ, నీ ప్రాణము, నీ దేహము, ఈ 3 కూడా సమన్వయపరచబడి, ఐక్యపరచబడి, సమైక్యతతో దేవుని ఎదుట ప్రార్థనలు సమర్పించబడాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి స్తుతులు చెల్లిస్తూ, నేటి కొరకైన వర్తమానాన్ని మీరు మాకు వినిపించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ, ఆ లేఖన అనుభవాల మధ్య మా ప్రార్థన జీవితాన్ని సరిపోల్చుకుని, సవరించుకుని, సరిచేసుకుంటకు మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటే బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక.